టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్ల డిపోలో నూతన జేఏసీ కమిటీ ఏర్పాటైంది. చైర్మన్గా బానయ్య, కన్వీనర్లుగా రాజేందర్ ముత్యం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, తక్షణమే తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని పెండింగ్లో ఉన్న 2021-2025 వేతన సవరణలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఏ క్షణమైనా సమ్మెకు సిద్ధమని వారు హెచ్చరించారు. ఈసారి కూడా కావాల్సినంత టైం ఇచ్చిన మేము సమ్మె మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇస్తే రకరకాల నిరసనలు చేసినప్పటికీ వాళ్ళ స్పందన లేకపోగా మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి గత నెల 15 రోజుల నుంచి కూడా వాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. కావలసినంత టైం ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వలన ప్రభుత్వమే కావలసి మమ్మలను సమ్మెకు వెళ్లే విధంగా ప్రేరేపిస్తున్నది. కావలసిన తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. సిరిసిల్ల డిపో తరఫున ఈ రోజు జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ దీని వెనక్కి తగ్గి మా సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిరిసిల్ల డిపో జేఏసీ, సిరిసిల్ల డిపో జేఏసీ, సిరిసిల్ల డిపో జేఏసీ.